రండి సార్ రండి రామా హాయ్ హలో కూర్చో కౌన్సిల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అలాగే ఈ గౌడ సేవా సమితి వ్యవస్థాపకులు మనందరికీ పెద్దలు డాక్టర్ ఈవి నారాయణ గారి స్టేజ్ మీద రావాల్సిందిగా తదుపరి మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన అంటే మీరు మెట్లు ఎక్కుతుండగానే రైట్ సైడ్ మీకు ఒక శిలాఫలకం మీద కనపడింది జోగి నాగేశ్వరరావు గారు తరఫున వాళ్ళ కుమారుడు ఈ రూమ్ డొనేట్ చేశారని మీకు ఎక్కుతుండగా రైట్ సైడ్ మీద ఆ జోగి నవీన్ గారిని స్టేజ్ మీద రావాల్సిన ఆహ్వానిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే వెల్కమ్ సార్ ప్లీజ్. గతంతో పోల్చుకుంటే గతంలో 5% 10% ఉండే మహిళా రంగం 33% కోసం పోరాటం చేశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 66% వచ్చేసి 33% మాత్రమే మగపిల్లలు కనబడే పరిస్థితి వచ్చింది. ఏ రంగంలో చూసుకున్నాం, అది విద్యారంగం కావచ్చు, ఉపాధి కల్పన రంగం. మరి ఏ పర్సన్ అయినా మనుగడ సాగించాలంటే బ్యాక్ బోన్ లేడీని. జోగి నవీన్ గారు కానీ వాళ్ళ నాన్నగారు జోగి నాగేశ్వరరావు గారు కానీ అంటే తప్పు అనుకోకండి, కంట్రోల్లో ఉన్నారు, కరెక్ట్గా నడుస్తున్నారంటే బ్యాక్ బోన్ లేడీ. ఆ బ్యాక్ బోన్ నవీన్ గారి వైపు శ్రవంతి గారిని కూడా స్టేజ్లో రావాల్సిందిగా. బీటెక్ ఎంబీఏ చేశారు మేడం గారు కూడా అమెరికాలో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొన్ని పలుకులు పలకవలసిందిగా అవర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వాకారాం గోపాల్ గారిని డిక్లేర్ చేస్తారు. సభకు నమస్కారం. కౌన్సిల్ న్యాయ సహాయంలో తరఫీ పొందుతున్న ఉద్యోగార్థులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మనకు చీఫ్ గెస్ట్ ఈ యొక్క మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడానికి అమెరికా నుంచి వచ్చిన జోగి నవీన్ గారు మరి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అందులో ఒక ప్రఖ్యాతమైన కంపెనీలో ఆయన మంచి హై పొజిషన్లో ఉంది. గూగుల్ క్లోన్ గారు ఆయనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జనరేటివ్ లీడర్ సర్టిఫికేషన్ ఇచ్చి ఉన్నారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి మనందరం ముందుకు వచ్చి ఈరోజు ఎదురికి వచ్చి ఉన్నాము కాబట్టి ఇక్కడికి మీతో కూడా కొంతసేపు ఇంటరాక్ట్ అవ్వడానికి వచ్చినందుకు ముఖ్యంగా కౌన్సిల్ న్యాయ సహకారం యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ తరఫున వారికి, వారి శ్రీమతి గారికి, అదేవిధంగా వారి తండ్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అధ్యక్షుల వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మనకు అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఏ సమావేశం కానీ లేక ఏ ఇంపాక్టివ్ సెషన్ కానీ ఉండాలంటే తప్పనిసరిగా చిన్న ప్రార్థన నుండి తీరాలి.
कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्रा स्थिरैरङ्गैस्तुष्टुवागं तत्तनूभिः वसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताभ्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पति दधातु ॐ शान्ति 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 हरि ओम ప్రార్థన అనుభవం 2 నిమిషాలు ఒక్క నిమిషంలో చెప్తాను. మనం ఎప్పుడు కూడా మంచి విషయాలనే వినాలి, అలాగే మంచి విషయాలనే చూడాలి, మంచి విషయాలనే మాట్లాడాలి. ఇవన్నీ ఉంటే చేయడానికి మన శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది. సో మమ్మల్ని ఎప్పుడు కూడా ఈ పంచభూతాలు ఆరోగ్యకరంగా ఉండేలా చూడాలని మనము నమస్కరించుకుంటున్నాం అన్నమాట. తర్వాత ఇవాళ నేను ఎక్కువసేపు మాట్లాడలేను, అయినా తక్కువ సమయంలో ఈరోజు నాకు ప్రత్యేకమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. ఎందుకనంటే ఇక్కడ మనకు దాదాపు 7-8 కోట్ల రూపాయలు సేకరించాం ఈ నిర్మాణానికి, భవన నిర్మాణానికి. అయితే 7-8 కోట్ల రూపాయలు ఉన్నాయి కదా అండి, మరి మా దగ్గర ఎందుకు మీరు చిన్న ఫీజు వసూలు చేస్తున్నారు, 7,200 ఫీజు వసూలు చేస్తున్నారు కదా, మరి ఎందుకు సార్ 7 కోట్ల రూపాయలు పెట్టుకొని ఇది అన్యాయం కదా అని మీ మనసులో రాదనుకుంటున్నాను. రాకపోయినా ఒకవేళ నేను తెప్పించానేమో, ఒకవేళ వచ్చిందన్నా దానికి నేను క్లారిఫికేషన్ చెప్పి తీరాల్సింది. 7 కోట్ల రూపాయలు పూర్తిగా ఈ భవనమే తినేసి, 7 కోట్ల రూపాయలు ఈ భవనమే తినేసి, దీంట్లో మాకు ఈరోజు కూడా ఒక పైసా కూడా లేదు. అందుకని ఆ 8 కోట్ల రూపాయల్లో మీకు ఉపయోగించేటువంటి అవకాశం లేదు. అందుకని మొన్న నేను రంజాన్ వారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసింది, మీకోసం పర్టికులర్గా బడుగు బలహీన వర్గాల కోసం చదువుకొని ఉద్యోగాలు లేని నేపథ్యంలో ఆ ఉద్యోగ సాధనకి తగినటువంటి శిక్షణ ఇచ్చినప్పుడే ఆ చదువుకున్నటువంటి చదువుకి సార్థకత ఏర్పడుతుంది. ఆ సార్థకత ఏర్పరచడం కోసమే మనం ఈ కౌన్సిలింగ్ ఐఎస్ అకాడమీ ప్రారంభించడం జరిగింది. ఓకే, ఇదొక పార్ట్. అసలు పార్ట్ ఏంటంటే నాకు మిక్కిలి ఇష్టమైనటువంటి నవీన్ గారు. ఎందుకనంటే మిక్కిలి ఇష్టం, వాళ్ళ నాన్నగారు దాదాపు ఆయనకు ఒక 65 ఏళ్ళు ఉంటాయేమో, ఉంటాయా ఇంకెక్కువ ఉంటాయా? 70? ఓకే, సరే. ఆయన వయస్సులో 70 ఏళ్ళ వయసులో 45 సంవత్సరాలు పైగా నుంచే ఈ అనేక రకాలైనటువంటి ఉద్యమాల్లో ఆయన జీవితం గడుపుతూ ఉండేవారు. ఎందుకంటే ఉద్యమం అని అంటే ఆయన ముందరుండి నడిపిస్తారు, ఇంకా ఎవరైనా నడిపించే వాళ్ళు ఉంటే వారిలో చేస్తారు, అది ఆయన. అలా ఈ 30 సంవత్సరాల నుంచి కూడా వారు నాకు పరిచయం. సో వారు నాకు పరిచయమైన అంటే ఒక్కొక్క లక్ష్యాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. మీ అందరిలో మరి బీరకాయ వేపుడు ఒకళ్ళని ఇష్టం, వంకాయ వేపుడు మరొకళ్ళు ఇష్టం కదా, లేకపోతే ఇంకోటి. అట్లా నా ఇష్టాలకి వారి ఇష్టాలకి తప్పనిసరిగా మొట్టమొదటి నుంచి కూడాను వేరు, ఒకటే అయినా వేరుగా ఉన్నప్పటికీ నేను ఇదొకటి పట్టుకున్నాను, వారు మరొకటి పట్టుకున్నారు. వాళ్ళ ఉద్యమ భావం అంటే వాళ్ళ తీరు వేరు. అయితే ఇద్దరికి ఏ రోజు కూడాను అభిప్రాయ భేదాలు లేవు. అంటే ఆ సమస్యకు సంబంధించినటువంటి మీరది నేను ఇది అనుకోవడమే కానీ చాలా బాగా ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు. అయితే
ఆ నేపథ్యంలో ఇది నిర్మాణం చేస్తున్నప్పుడు ఒక రోజున చిరంజీవి నవీన్ గారు ఇక్కడికి రావడం, అలాగే నాగేశ్వరరావు గారు కూడా రావడం. మరి ఉన్నది ఉన్నట్టు చెప్పడం నాకు ఇష్టం. ఏమైందంటే నవీన్ గారు వచ్చారు కదా, అప్పట్లో ఒక డోనర్ని పట్టుకొని ఎట్లయినా అంటే 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు మా అంటే మీరు వేరు వేరు కమ్యూనిటీస్ ఉన్నా నేను మీకు ఎన్నిసార్లు చెప్తూ ఉంటాను, ఏమండి మీకు గౌడ స్టార్ట్ చేశాము అందరికీ అని అనేక సార్లు చెప్తూ ఉంటాం. అందరు సమ్మె అనేటువంటిది. మరి డబ్బులు చాలా కష్టం. 5 లక్షలు కూడా అంటే కౌండిన్య ఐఏఎస్ అకాడమీకే ప్రారంభం ఈ 2 రాష్ట్రాల్లో గౌడాస్లో ఇదే చరిత్ర. 1,30,000 ఇవ్వడం అంటే కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్టే ప్రారంభం. ఈ 2 చరిత్రలే. మరి ఆ చరిత్ర నేపథ్యంలో నేను ఒక రూమ్లో మా అల్లుడు గారు రాంగోపాల్ గారు, అలాగే మా తాత సాంబశివరావు గారు, వారి నాన్నగారు నాగేశ్వరరావు గారు వీరు ఆ రూమ్లోకి వెళ్ళాను. నాన్న ఈ రూమ్ కట్టించి మీ నాన్నగారు అమ్మగారు పేరు కట్టించు కదా నాన్న అంటే, వాళ్ళ నాన్నగారు ఏ నాన్నగారు అయినంటే నేను కూడా అలాగే అంటాను, మా అబ్బాయి దగ్గర అంత డబ్బులు లేవు అంత డబ్బులు లేవు లేదు సార్. సరే పోనీలే అనుకున్నాము. అంతలోకి మా రాంగోపాల్ గారు, టాటా సాంబశివరావు గారు వీళ్ళు మాట మీద వారు యోగి నాగేశ్వరరావు గారు బయటకు వస్తే ఒక రూము మా అబ్బాయి ఫస్ట్లో ఎండి రూమ్ అవుతుంది చూడండి. మా అబ్బాయి తన తల్లిదండ్రుల పేరును పెట్టిన దాన్ని చూపెట్టి, నాన్న అమ్మ నాన్నలు ఎప్పుడు నాకెందుకురా అంటారు, చొక్కా గురి పెట్టినా మా అబ్బాయి గురి చొక్కా గురి పెట్టాడని చాలా ఆనందపడతారే, కాబట్టి నాన్నగారు అట్లా అన్నా సరే ఇదిగో ఈ రూము నాన్నగారు అమ్మగారి పేరును ఇది దీనికి డొనేట్ చేయను చేస్తాను అంకుల్, బట్ మా నాన్నగారి చూడండి మా నాన్నగారి అంగీకారంతోనే చేస్తాను. అక్కడ ఆయన ఇంత మంచి కుమారుడు నాకు తెలిసింది. ఒకటి చేస్తానన్నారు, సరే కాదులే అనుకున్నా మా నాన్నగారి అంగీకారంతో చేస్తాను. అది నాకు చాలా ఆనందం ఇస్తుంది అన్నమాట. అప్పటి నుంచి వీళ్ళ అబ్బాయి ఒక ఫ్యాన్ అయితే ఈయన మరింత ఇస్తున్నాను. నాకు బాగా లేకపోయినా నేను వాళ్ళు వచ్చానంటే దట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ నవీ చిరంజీవి నవీ. సో అంత మంచి వ్యక్తి. మరి ఆ రూమ్కి మనకి మొత్తం మీద వాళ్ళు 10 lakhs ఆ రూమ్కి ఇవ్వడం జరిగింది. సో నేను ప్రత్యేకంగా ఆయన్ని వారి సతీమణిని, ఎందుకంటే పోయి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారన్నమాట, చాలాసార్లు చెప్తూ ఉన్నారు ఆమె లేకపోతే అంత ఆమె అనగానే చూడండి, అంటే అంత మంచి భార్య దొరకడం కూడాను, అంత మంచి కోడలు దొరకడం కూడాను ఇష్టం. కాబట్టి నేను చాలా ఆనందపడుతున్నాను ఆ విషయంలో. మరి ఇంతవరకు ఒక పార్ట్. మరి ఇంత మంచి వ్యక్తిని నాకైతే చిన్న చిరుసత్కారంతో, చాలా చిరుసత్కారంతో నేను ఇక్కడి నుంచి పంపిస్తే నాకు ఆనందం. అది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. కంప్లీట్ అయింది కాబట్టి చెప్తున్నాం. ఓకే, ఈ ప్రోగ్రాంకి ముందరగా మరి కొంత అవగాహన ఉండాలి కాబట్టి బాబు గారు కానీ అమ్మాయికి కానీ సార్ అప్పుడప్పుడు వస్తున్నారు, వారికి ఎట్లా తెలుసు. మరి మీ అనుభవాలు మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో చేరారు. మీరు బీటెక్ వాళ్ళు ఉన్నారు, ఎంటెక్ వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ వాళ్ళు ఉన్నారు. మరి మన వాళ్ళకి తెలియాలి కదా. ఇక్కడ చేరిన మీ బ్యాచ్ అంటే మీకు ముందర బ్యాచ్లో ఒకళ్ళు వచ్చి మీ అనుభవాలు వారికి చెప్తే వారు కూడా వింటారు. ఆ తర్వాత వారి ప్రోగ్రాం ఉంటుంది. దాంట్లో నవ్యశ్రీ రైట్? ఓకే, ప్లీజ్ కమ్గా. నేను నవ్యశ్రీ, నేను గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చైర్మన్ సార్కి అండ్ ఫ్యాకల్టీకి, ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరికీ థ్యాంక్స్. సో నేను కౌండిన్య ఐఏఎస్ అకాడమీ జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 2024లో నా బీటెక్ అయిపోయింది. సో నేను సాఫ్ట్వేర్ జాబ్ సర్చింగ్ లో ఉన్నప్పుడు నాకు అంటే ముందు నుంచి ఇంట్లో వాళ్ళందరూ ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్ రాయి సాఫ్ట్వేర్ జాబ్ వద్దు అన్నట్టు చెప్పారు. నేను ట్రై చేస్తున్నా కానీ ఇన్స్టిట్యూట్ దొరకట్లేదు. అక్కడ గుంటూరులో ఏంటంటే అక్కడే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి ఇంట్లో సరిపోద్ది, కాన్సన్ట్రేట్ చేయడానికి టైం ఉండేది కాదు. సో ఆ టైంలో మా పెద్దనాన్న ఏమన్నారంటే ఇక్కడే గౌడాస్ ఒకటి ఉంది, ఇలాగా కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఉంది,
హాస్టల్ కూడా ఉంటది, వెళ్ళి జాయిన్ అవ్వు అని చెప్పారు. ఫస్ట్ బ్యాచ్ లోనే చెప్పారు నాకు. కానీ ఏంటంటే ఫ్రీ అంటున్నావు కదా, మరి ఎలా ఉంటుందో ఏంటో వద్దులే అని చెప్పి నేను నెగ్లెక్ట్ చేసి జాబ్ సర్చింగ్ లోనే ఉన్నాను. కానీ అది అవ్వట్లేదు. నాకు బయట ట్రైనింగ్ తీసుకుంటానని పేరు కానీ నాకు అంత ఎఫెక్ట్ అనిపించట్లేదు. ఫోర్త్ బ్యాచ్ స్టార్టింగ్ అప్పుడు మళ్ళీ చెప్పారు, మళ్ళీ స్టార్ట్ అవుతుందంటే బ్యాచ్, ఆలోచించు ఒకసారి జాయిన్ అవ్వి చూడు, తర్వాత చూద్దామంటే జాయిన్ అయ్యాను, వచ్చాను, చూశాను. సో నేను ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ కౌండన్య ఐఏఎస్ అకాడమీ ఈజ్ ఏ ప్లేస్ వేర్ డిసిప్లిన్, డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎందుకంటానంటే ఇప్పుడు కౌండన్య ఐఏఎస్ అకాడమీలో ఒక స్టూడెంట్ డే ఎలా ఉంటుందో చెప్తాను నేను. మార్నింగ్ 5కి ఎవరో ఒకళ్ళు, గర్ల్స్ లో ఒకళ్ళు, బాయ్స్ లో ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని చైర్మన్ సార్ కి కాల్ చేస్తాం. కాల్ చేయగానే చైర్మన్ సార్ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఎత్తగానే సార్ మనకి శతాయుష్మాన్ భవ అని బ్లెస్సింగ్ ఇస్తారు. అది కూడా ఎలా ఉంటుందంటే, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నువ్వు సార్ అలా చెప్తున్నట్టు ఎవరైనా పెద్దవాళ్ళు వింటే మనకు ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది కదా, సో అది కంటిన్యూ అవుతుంది. సో నేను పాజిటివ్ వైబ్ తో వెళ్ళి మిగతా నా ఫ్రెండ్స్ అందరినీ లేపుతాను. సో 5 to 7 అలా స్టడీ అవర్స్ అయిపోతుంది. సో నేను ఒక పాజిటివ్ వైబ్ తో వాళ్ళని లేపుతాను, వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది, అలా డే అంతా పాజిటివ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 to 7 స్టడీ అవర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి ఏంటంటే 9 to 4 మనకి క్లాసెస్ ఉంటాయి, డైలీ 6 hours ఉంటాయి. సో మళ్ళీ 9 to 4 క్లాసెస్ లో 1 hour లంచ్ బ్రేక్ ఉంటుంది. అండ్ లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైం 4 to 5 బ్రేక్ మధ్యలో స్నాక్ టీ ఉంటుంది. టీ టైంలో నక్షత్రవనంలో కప్ టీ తీసుకొని వెళ్ళి అక్కడ ఒక ½ an hour కూర్చుంటే మార్నింగ్ నువ్వు పడిన స్ట్రెస్ ఏదైతే ఉందో అసలు నీకు తెలియదు. ఎందుకంటే చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ కి, ఆ నక్షత్రంలో ఉన్న ఏమంటారు ఆ ట్రీస్ కి చుట్టూ సన్సెట్ టైంలో అక్కడ కూర్చుంటే నువ్వు పడిన స్ట్రెస్ అంతా మర్చిపోతావు. సో కౌండన్య ఐఏఎస్ అకాడమీలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్, పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ అండ్ పీస్ఫుల్నెస్ ఇస్తుంది. సో ఇదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఫ్యాకల్టీ పరంగా వస్తే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కి డాక్టర్ ఈ కోటేశ్వరరావు సార్, అండ్ మ్యాథ్స్ సార్ సార్ రీజనింగ్ కి, అండ్ అర్థమెటిక్ కి అమర్నాథ్ సార్, అండ్ ఇంగ్లీష్ కి ఎస్ఎస్ నవీన్ సార్. అంటే ఫ్యాకల్టీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అనమాట. కోటేశ్వరరావు సార్ అంటే జీకే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఈ రోజు పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డు జరిగిన నెక్స్ట్ డే యాస్టీ వచ్చి చెప్పేస్తారు, బిజినెస్ కండక్ట్ చేస్తారు. మళ్ళీ ఏంటంటే ఇలా చదవాలమ్మా అమ్మాయి అంటే ఎలా చెప్తారంటే సార్ మనకి ఏదో సార్ పిల్లలు అన్నట్టు, ఈ చిన్నపిల్లలు ఇలా చదువుకోవాలరా అంటే మాకు టీచర్ ఫీలింగ్ అనేది మనకు ఉండదు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి నాన్సర్ వేశారు. ఇప్పుడు మనకి ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడినా సబ్జెక్ట్ వచ్చి చెప్పేశాను అని వెళ్ళినట్టు కాకుండా గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రతి నోటిఫికేషన్ వచ్చి ఇది ఇలా పడింది, క్వాలిఫికేషన్ ఇది ఉంటది, మీరు ఇది పెట్టుకోవాలి, ఇలా చదవాలి ఎగ్జామ్ కి అన్నట్టు చెప్తారు. మళ్ళీ ఎస్ఎస్ నవీన్ సార్ ఇంగ్లీష్ కి సార్ ఏంటంటే ఎంకరేజ్ చేస్తారు, నువ్వు ఇంగ్లీష్ లో ఇలా అంటే నువ్వు ఎలా చెప్తావు ఏంటి, ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఏమి ఉండదు. సార్ వస్తారు, చెప్పమ్మా అంటారు, నువ్వు ఏది చెప్పినా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కానీ డెవలప్ చేయడానికి ట్రై చేస్తారు. అమర్నాథ్ సార్ హైదరాబాద్ నుంచి వస్తారు మనకి వీక్లీ 3 days. సో ఈ 3 days ఏంటంటే ఇంకా కంటిన్యూస్ ఓన్లీ స్టూడెంట్స్ అనమాట. అమర్నాథ్ సార్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్లాస్ ఉంటుంది, స్టడీ అవర్స్ లో కూర్చుంటారు, రాత్రి 12 అవ్వని నువ్వు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. నువ్వు ఇంకా ఎక్స్టెండ్ చేయాలని నువ్వు డౌట్స్ నీకున్నాయి అంటే ఎంత టైం అయినా సార్ డౌట్స్ క్లియర్ చేస్తూనే ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్యాకల్టీ హెల్త్ పరంగా వస్తే ఫుడ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చుట్టూ పండించే పొలాలు కానీ అక్కడ పండించిన ఫుడ్ వండుతారు. అండ్ టైం టు టైం ఉంటుంది ఫుడ్. సో హెల్త్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫుడ్ మనకి దొరుకుతుంది. అండ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బయట నేను వెళ్ళాను కాబట్టి మార్నింగ్ 9కి వెళ్తావు, కూర్చుంటావు, స్టడీ అవర్స్ పెడతారు, మళ్ళీ మధ్యలో లంచ్ బ్రేక్ ఒక ½ an hour ఉంటుంది, చదువుకుంటావు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తావు, ఇంట్లో మళ్ళీ వాళ్ళు ఇచ్చిన వర్క్ చేసుకుంటావు, కంటిన్యూస్ గా ఇదే ఉంటుంది. కానీ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండదు. కానీ ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంది, ఎందుకంటే మనకి గేమ్స్ ఆడుకుంటాం, లైక్ క్రికెట్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, స్కిప్పింగ్ కానీ, అంటే ఒక సర్టైన్ టైం అంటూ ఉంది దానికి. మళ్ళీ మనకి ఫిజికల్ హెల్త్ ఎంత బాగుంటే మెంటల్ హెల్త్ ఎంత బాగుంటుంది అంటే మెంటల్ హెల్త్ కూడా చైర్మన్ గారు ఏంటంటే మనకి ప్రాణాయామ యోగా గురించి చెప్పారు. సో మనం అది డైలీ చేస్తాము. అండ్ ఇది అంటే నేను ఏం చెప్పాలనుకున్నానంటే టోటల్లీ కౌండన్య ఐఏఎస్ అకాడమీ మనకు ఓన్లీ స్టడీస్ ఒకటే కాదు, ప్లస్ మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. లైఫ్ లో ఏ సిచ్యువేషన్ లో కాన్ఫిడెన్స్ ఎలా ఫేస్ చేయాలి అన్నది నేర్పిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు బేసికల్లీ నేను ఎక్కడ బయట మాట్లాడను, ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నానంటే రీజన్ ఏంటంటే డైలీ మాకు ఒక 10 క్లాస్ అయిపోయాక 10 minutes టాక్ టీ సెషన్స్ ఉంటాయి అనమాట.
సో దానివల్ల నాకు ఇంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వీళ్ళందరిలో వాళ్ళందరిలో ఎవరిని చదివించినా అని మాట్లాడగలిగినటువంటి అలా తయారు చేసినటువంటి స్టాఫ్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇది మొట్టమొదట్లో స్టేజ్ మీద రాయడానికి భయపడేవారు. అలా క్వశ్చన్ లేదు, మీరు వచ్చి తీరాల్సిందే, మాట్లాడాల్సిందే అనేటువంటి ఒక రూల్ పెట్టడం, వాళ్ళు ఎంత బాగా మౌల్డ్ అయ్యారంటే వీళ్ళలో ఉద్యోగాలు ఎక్కువ మందికి ఛాన్స్ ఉంది, అనుమానం లేదు. కాకపోతే ఏంటి మరి 3 నెలలు 4 నెలలు అనేటువంటిది కొంచెం కష్టమైంది ఎవరికి. 1 year ఈ ఉద్యోగాలపైన కేటాయించేట్లయితే ఖచ్చితంగా రాకపోదు. ఎందుకంటే నవీన్ సార్ కూడాను గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసి దానికి సంబంధించినటువంటి అసౌకర్యాలు ఫేస్ చేస్తున్నాయని మరి ఇప్పుడు వారు మాట్లాడతారు. సెషన్కి రావటం అంతా చూస్తే చాలా హ్యాపీగా ఉంది. నేను చైర్మన్ సార్ అని అంటాను. సో అంకుల్ అని అయితే నాకు అంకుల్ ఇన్స్పిరేషన్ అనమాట. అంటే ఐ వుడ్ సే ఇన్ ది సింపుల్ వర్డ్స్ లైక్ ఫోకస్, రైట్? ఒక పర్టికులర్ టాపిక్ తీసుకున్నా, ఒక పర్టికులర్ ఇనిషియేటివ్ తీసుకున్నా, మనకి వాళ్ళు ఉన్న డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ దేర్, రైట్? జస్ట్ ఫోన్ పట్టుకుంటేనే ఒక 50 మెసేజెస్ ఉంటాయి, రైట్? But sticking to something, right, which he believes in, that generates a lot of value, not just for one generation, for multiple generations, is absolutely important, right? ఇది ఒకటి అంటే మనము ఒకటి నాలెడ్జ్ అనేది ఇది కంటిన్యూస్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్, రైట్? యూ ట్రాన్స్ఫర్ మీకు వస్తే దీన్ని నెక్స్ట్ జనరేషన్కి ఎలా చేస్తారు, ఎలా పాస్ చేస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ నెట్వర్క్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో that's when we end up becoming, right, that true illiteracy and right, it will catch up with us. So it's very important for us to invest, right, our time, energy, right, and putting the brain and mindfulness into this, right? Navyasri, yeah, beautiful, very well articulated, right, and talk. So important thing ఏంటంటే మీరు చూస్తే ఇందులో ఓవరాల్ ప్రాసెస్ అని చెప్పినప్పుడు it's not just about like you are preparing for an exam, right? It's basically you are trying to build a character, right? And when you build a character, that is with you and it travels with you. People will recognize you for that, right? మేము ఐటీలో ఉన్నా కూడా ఇప్పుడు 100 మంది ఉంటే 50 మంది జావా డెవలపర్లు, 50 మంది .NET డెవలపర్లు అంటారు, రైట్? బట్ వేర్ ఇస్ మై ఐడెంటిటీ, రైట్? వాట్ ఐ రైట్? సో అది ఎప్పుడో తెలుస్తుంది అంటే when you showcase that character and that builds respect, right? So when you have a respect, once a mutual respect ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో they will recognize, they say like, hey, I talked to Navyasri today, or I say they talk to Naveen today, otherwise they'll say I talked to a developer today, I talked to a tester today. చాలా ఇంపార్టెంట్. అంటే నేను జనరల్ ఐటీ కాంటెక్స్ట్ లో చెప్తున్నాను కానీ ఇట్స్ అప్లికబుల్ అక్రాస్ ఇన్ ద సొసైటీ. So I think you should feel really lucky and fortunate enough to be part of this institution. And ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఐ థింక్ స్టార్టింగ్ ఫేజెస్ లో రావడం అనేది ఇంకా మంచిది. ఎందుకంటే I can see that this is in next an year or so people will be fighting for a chance to be part of this group, right? మీకు అది ఆపర్చునిటీ చాలా చెప్పాలంటే రిలేటివ్లీ ఈజీగా వచ్చింది. So don't misuse it, okay? Make full utilization of it and I wish you very, very best in that. And నేను స్టార్ట్ చేసినప్పుడు నా ఐడియా అయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సర్టిఫికేట్ వచ్చింది, నాట్ టైం బ్యాక్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ అన్నాను, అక్కడ ప్లాన్స్ చేశాను. కానీ నేను నేర్చుకున్నది ఎస్పెషల్లీ ఏంటంటే అమ్మాయిలు you need to stand out. ఎందుకంటే ఎప్పుడైనా కూడా అన్ఫార్చునేట్లీ సారీ అంటే వీఆర్ ఇన్ అ మేల్ డామినేటెడ్ సొసైటీ. సో స్టాండ్ అవుట్ అవ్వాలి అన్నప్పుడు ఆ లెవెల్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక మాట అన్నప్పుడు ఎదుటి వాళ్ళు వినే
క్యారెక్టర్ మైండ్లో ఉండాలి, మన కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. ఆ ఎక్సైజ్ మనం యూనో వీ హ్యావ్ టు డిమాండ్ ఫర్ దాట్. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దట్స్ వాట్ ఐ లర్న్. అండ్ ఇవాళ ఎప్పుడైతే అమ్మాయి మొత్తం కెరీర్ I wish I had that opportunity. మాదంతా అప్పట్లో కొనుక్కుపోయాం అలాగా. కానీ ఫార్చునేట్లీ పేరెంట్స్ మాకు చాలా గైడెన్స్ ఉన్నారు. కానీ మేబీ ఇలాంటి ఆపర్చునిటీ ఆదాయం మాకు వచ్చిందంటే మేబీ ఇంకా చాలా బెటర్ లైఫ్ స్టడీ ఉంటుంది, అలాగే కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. అందరూ నేను చెప్పాలంటే చాలా కానీ మీ విజన్ మిషన్ చాలా మందికి ఉండొచ్చు థాట్, కానీ ఇంత సోల్ హ్యాండిల్ చేయడం, మెయింటైన్ చేయడం, అండ్ ఎంతసేపు స్టూడెంట్స్ గ్రోత్ గురించి, వాళ్ళ గురించి, మీ సేఫ్టీ గురించి ఆలోచించడం, ఏం చేస్తే ఈ లైఫ్ బెటర్ అవుతుంది అని ఆలోచించే మైండ్ సెట్ మీ తల్లి చేయి ఉండడం అనేది అసలు అసలు ఇలాంటి ఆపర్చునిటీ దొరకడం మీరు ప్లీజ్ యూటిలైజ్ అండ్ బికమ్ అ హ్యాండ్ సంబడి కెన్ హోల్డ్ ఆన్. మీరు గ్రో అయ్యి మీరు వేరే వాళ్ళని పైగా మీరు ఉండాలి. విషింగ్ యు ఆల్ ది బెస్ట్. ఓకేనా సార్? ఒక్కరికి అలాగే కానీ మరి ఇంకా తెచ్చారు అమ్మా గారు ఇదేమన్నా మీరు అమ్మా నాకు పరమ ఇష్టమైన బాబు. ఒక్క నిమిషం ఉన్నాను. ఓకే ఓకేనా? అందరు స్టూడెంట్స్ అందరూ రండి ఫ్రెండ్ ఈ ఫోటో రావని ఇన్ని చేసినా మీ క్లాసులు ఇస్తారనుకుంటున్నారా? ఎక్కడ Okay. Thank you. Thank you, Nana. Thank you so much. Hey, Mom. Box. Nana, the box. అలాగే వారిని ఇద్దరిని నవీన్ గారు ఒక బాధలు దాదాపు రిటైర్డ్ రైల్వే ఉంటాయి. మా అందరికి నాకు ఇద్దరు వ్యక్తులను చేస్తున్నాం మాట్లాడటంలో. ఒకటి నారా చంద్రబాబు నాయుడు, రెండు జోగి నాయుడు. ఆయన అనర్గంగా మాట్లాడారు. ఇప్పుడు ఏమైతే అనర్గంగా మాట్లాడారు. అలా మాట్లాడగలిగే మంచి వక్త ఆయన మైక్ ఇస్తే మా కంట్రోల్ వస్తామని మైక్ ఎందుకంటే వాళ్ళ బాబుని మనం
ఆయన మీటింగ్ మనం ఎప్పుడు ఉంటాం మీకు కుదర సందర్భంలో పిలిపిస్తాడు. సో వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నవీన్ గారు ఇండియా వచ్చి కొద్ది రోజులు మాత్రమే వాళ్ళ పేరు బాగా కార్యక్రమం చూశారు. వాళ్ళు వచ్చి ఆస్ట్రేలియా పెట్టుకోవాలంటే మనకి ఒక రోజు పేరు వచ్చి రాత్రి నుంచి మళ్ళీ ఎన్ని మార్నింగ్ చూసి మనకి మీకు ఇంటరాక్ట్ అవ్వాలి, ఏ గురించి మీకు కొంచెం అవగాహన కల్పించాలి, దానికి ముఖ్యంగా చేసిన మా జోగినాథేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ చైర్మన్ గారు, ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, 2 రోజుల కింద ఏమో మాట్లాడడానికి నాతో కూడా మాట్లాడడానికి ట్రై చేశారు. మరి నాకు తెలియదు, ఒకసారి నాకు ఎందుకో కొన్ని డబ్బులు వస్తా ఉంది. చైర్మన్ గారు మాట్లాడుతుంది మీరు తెలుసు కదా, మనం మీటింగ్ అంతా కష్టపడదు. మీరు కూడా అక్కడ గుర్తుకొని రీసెర్చ్ చేశారు, నేను కూడా గుర్తు చేసుకొని అంతకుముందు 2 రోజులు ఎలా ఉంది, 6 రోజులు తీసుకొని మాట్లాడారు, మళ్ళీ 2 రోజులు తప్పదు. ఏ ప్రభావం కనపడుతుంది, చైర్మన్ గారంటే మా అందరికి ఇచ్చి మా అందరికి ఇష్టం, అందుకని బియ్యం కానీ అనేది మాకు కారణం. గౌరవం చైర్మన్ గారికి, అలాగే మా పౌరుల ప్రతినిధులు జగన్ శ్రీనివాస్ గారికి, ఉదయం సుబ్బారావు గారికి, మా గురువు గారు రామగోపాల్ గౌడ్ గారికి, అలాగే మా ఉప్పీలో పరువులు సుధాకర్ గారు. అంటే మేము ఆటోమేటిక్ గా ఎంతో ప్రిపేర్ చేస్తున్నాము. 7 రోజులు ఎక్కడ వాడుకోవాలో చైర్మన్ గారు వాడుతున్నారు. అలాగే చాలా మాకు ఎక్కువ ఇంపాక్ట్ అయ్యారు. ఇందుకు మంచి రూమ్ ఉందిగా. ఆయన పోటీ తెప్పించుకోమని చెప్పండి. అలాగే కార్యక్రమాన్ని అటెండ్ అయిన సదాశివరావు గారికి, వారికి, అలాగే మా ఎంపీ హీరో రాము గారికి, మాతో పాటు 20 ఎంజాయ్ మాత్రమే ఫస్ట్ నుంచి వచ్చి జాగ్రత్త చూసిన చరణ్ గారికి, అలాగే విన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో కూర్చున్నాం. బయట కింద అన్నిటికంటే మరొకటి యాక్టివ్ కిందకి వెళ్ళిపోయింది. మీకు ఛాన్స్ ఎందుకు చెప్పారు తెలుసా? ఏదో క్లాస్ మీరు అడుగుతారు, నేను ఇస్తాను.